హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దీపవడిలో తలపెట్టుకొని బాధపడుతున్న సుమిత్ర అది చూసి దీపని కొట్టబోయిన జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన దశరథ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సుమిత్ర అయితే చాలా నీరసంగా కనిపిస్తూ ఉంటుంది. దీపకి ఇంటికి వచ్చేసరికి అమ్మా ఏమైంది, ఏంటి అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది దీప. అప్పుడే ఇక శివనారాయణ రాత్రి నిద్ర పట్టక నిద్ర మాత్రలు వేసుకొని పడుకుందట. అలా పడుకున్న తర్వాత తను ఉదయం నిద్ర లేవలేకపోయేసరికి మాకు చాలా భయం వేసింది. ఎవరు ఎంత లేపినా సరే తను కళ్ళు తెరవలేదు దీప అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే దీప అయితే అంతలా ఉంటే ఒక్కసారి వెళ్ళి హాస్పిటల్కి చెకప్ చేయించుకోవచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది. దీప అయితే ఏమైనా తిన్నారా అని అడుగుతూ ఉంటే లేదు దీప, ఇంకా ఏం తినలేదు అని అంటూ ఉంటే మరి నాకు ఒక ఫోన్ చేస్తే నేను తొందరగా వచ్చేసాను దాన్ని కదమ్మా అని అంటూ ఉంటుంది దీప. కార్తిక్ కూడా రాత్రి హాస్పిటల్కి వెళ్దాం అని అంటూ ఉంటాడు. వద్దులేరా ఇప్పుడు బాగానే ఉంది అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. అప్పుడు ఇక దీప లోపలికి వెళ్ళి టిఫిన్ చేసుకొని వచ్చి ఇక సుమిత్రకైతే పెడుతుంది. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే ఏంటి ఇంత లేటుగానా రావడం, అయినా ఇంత లేటుగా వచ్చారేంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక్కడ మీ గురించి ఎదురు చూస్తామని తెలీదా, కనీసం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా, పనివాళ్ళు అస్సలు కూడా శ్రద్ధ చూపించడం లేదు అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా మాట విన్న శివనారాయణ నాకు ఫోన్ చేసి చెప్పారు చాలా నీకు అని అంటూ ఉంటే నీకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి నాకు చెప్తే సరిపోతుంది అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక సుమిత్ర అయితే ఇక టిఫిన్ చేస్తూ ఉంటుంది. ఇక సుమిత్ర టిఫిన్ చేస్తూ ఉంటే అప్పుడు ఇక జ్యోత్స్న అయితే నాకు టిఫిన్ తీసుకురా అని అంటూ ఉంటుంది దీపని. అప్పుడు ఇక సుమిత్ర అయితే తింటూనే వాంతింగ్ అయితే చేసుకోబోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా వాంతులు చేసుకుంటున్న సుమిత్రని చూసిన దీప వెంటనే ఇక వాంతి చేసుకుంటున్న సుమిత్రని చూసి తన చేతులు అడ్డు పెడుతుంది. అప్పుడే అది చూసిన జ్యోత్స్న అయితే ఏంటి మమ్మీ మరి ఇంతేలా ప్రవర్తిస్తున్నావేంటి, వాంతింగ్ వచ్చేటట్టుంటే నువ్వు సింక్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, ఇక్కడే వాంతింగ్ చేసుకోవాలా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అసలు చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అని జ్యోత్స్న అసహించుకొని లోపలికైతే వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక దీప అయితే తన చేతులు కడుక్కొని వచ్చి అమ్మా మీకు కషాయం తీసుకొస్తాను, ఎందుకో వికారంగా ఉన్నట్టున్నారు, మీరు వెళ్ళి పడుకోండి అమ్మా నేను వస్తాను అని అంటూ ఉంటుంది దీప. అప్పుడు ఇక దీపని చూసి ఇక సుమిత్ర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. తన కంట్లో నుంచి నీరు వస్తూ ఉంటే అప్పుడు ఇక దశరథ అయితే ఏంటి సుమిత్ర ఏంటి అలా ఉన్నావు, ఆ కంట్లో నీళ్ళేంటి అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదండి, కడుపుని పుట్టిన కూతురు చీయని చీదరించుకొని లోపలికి వెళ్ళిపోయింది. ఏమీ కానీ దీప నేను వాంతులు చేసుకుంటే నాకు అన్నీ తానే ఉండి దగ్గరుండి చూసుకుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. అప్పుడే కాదు విని నువ్వు చెప్పింది నిజమే సుమిత్ర, దీప లాంటి కూతురు ఉంటే ఏ తల్లిదండ్రులకైనా ఎంతో ఆనందం. నిజంగా దీప కన్న తల్లిదండ్రులు ఎవరో కానీ వాళ్ళు చాలా అదృష్టవంతులు, కానీ ఈ కూతుర్ని వాళ్ళు దూరం చేసుకున్నారు అని అంటూ ఉంటాడు దశరథ అయితే. మీరే మావయ్య, దీప కన్న తల్లిదండ్రులు తను మీకు దూరం అవ్వలేదు, మీకు దగ్గరగానే ఉండి మీ సేవ చేసుకుంటుంది అని అంటూ ఉంటాడు మనసులో కార్తీక్ అయితే. తర్వాత ఇక దీప అయితే కషాయం తీసుకొని సుమిత్ర దగ్గరికి అయితే వస్తుంది. అప్పుడే ఇక సుమిత్ర అయితే అలా పడుకొని ఉంటుంది. అప్పుడే ఇక దీప వెళ్ళి అమ్మా ఈ కషాయం తాగు అని కషాయాన్ని సుమిత్రకైతే పట్టిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక జ్యోత్స్న అయితే బయటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోత్స్న బయటికి వెళ్ళడం చూసిన శివనారాయణ అంటూ ఉంటాడు జ్యోత్స్న మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఎలా ఉందో కాసేపు కూర్చొని అడగలేకపోయావా అని అడుగుతూ ఉంటే ఏమడుగుతాను తాత, అయినా మా మమ్మీ బాగానే ఉంది కదా, అందులో మమ్మీ వాంతింగ్ చేసుకుంటుంది, మళ్ళీ ఇప్పుడు వాంతింగ్ చేసుకుంటే పక్కన కూర్చుంటే నా మీద వాంతింగ్ చేస్తుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడే కాదు విని శివనారాయణ అంటూ ఉంటాడు నిన్ను చూస్తుంటే నాకు అప్పుడప్పుడు ఒక అనుమానం అయితే వస్తుంది జ్యోత్స్న అని అంటూ ఉంటాడు శివనారాయణ.
ఏంటి తాత అది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏం లేదు జ్యోత్స్న, అసలు నువ్వు మా మనవరాలువేనా అని అంటూ ఉంటాడు. తాత ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని జ్యోత్స్న ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. నీకు కూడా కాదు నాన్న, నాకు కూడా అదే అనుమానం వచ్చింది అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఏంటి డాడీ తాత ఏదో అంటుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు అని అనగానే, లేకపోతే ఆరోగ్యం బాగోక మీ అమ్మ వాంతులు చేసుకుంటే దీప మీ అమ్మకి దగ్గరుండి సేవలు చేసింది. నువ్వు మీ అమ్మని అసహించుకొని లోపలికి వెళ్ళిపోయావు. ఎవరైనా కన్న కూతురు తల్లికి బాగోకపోతే అలాగనే చేస్తారా అని అంటూ ఉంటాడు దశరథ. అయితే అప్పుడే జ్యోత్స్న ఏమీ మాట్లాడలేకపోతుంది. ఇప్పుడు కూడా నీ మటుకి నువ్వు సైలెంట్గా బయటికి వెళ్ళిపోతున్నావు. కనీసం మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది మమ్మీ అని ఒక్కసారైనా అడిగావా అని అడుగుతూ ఉంటే, అప్పుడు ఇక జ్యోత్స్న అయితే అది కాదు డాడీ, అర్జెంటు పనుండి అని అంటూ ఏదో సర్ది చెప్పుకోవాలని చూస్తుంది జ్యోత్స్న. అయితే అప్పుడే ఇక దశరథ అంటూ ఉంటాడు, అయినా నీలాంటి దాన్ని ఆపి ఇవన్నీ చెప్పడం అనవసరం. నీకొక బంధానికి విలువ ప్రేమ అనేది తెలిస్తేనే కదా నువ్వొక రాతి మనిషివి అని అంటూ ఉంటాడు దశరథ. సారీ డాడీ అని వెంటనే ఇక జ్యోత్స్న అయితే సుమిత్ర దగ్గరికి ఇక వెళ్తూ ఉంటుంది. ఇంతలో కషాయం తాగిన తర్వాత సుమిత్ర అయితే దీపని కూర్చోమని బెడ్ మీద కూర్చోమంటుంది. అప్పుడే ఇక దీపని కూర్చోమని దీప ఒడిలో తల పెట్టుకొని పడుకుంటుంది సుమిత్ర. అది చూసి ఇక దీప చాలా ఎమోషనల్ అవుతుంది. అమ్మా నిన్ను చూస్తుంటే నాకు భయమేస్తుందమ్మా, పద హాస్పిటల్కి వెళ్దాం అని అంటూ ఉంటుంది దీప. పర్లేదమ్మా, నీ ఒడిలో పడుకుంటే మా అమ్మ ఒడిలో పడుకున్నట్టే ఉంది అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి దీప అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. ఇక దీప ఒడిలో పడుకున్న సుమిత్రని చూస్తుంది అక్కడికి వచ్చిన జ్యోత్స్న. ఇక జ్యోత్స్న చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. మమ్మీ అని గట్టిగా అరుస్తుంది. నువ్వు ఆ దీప ఒడిలో పడుకుంటున్నావేంటి, అసలు నీకు బుద్ధుందా, అది ఇంటి పని మనిషి అని అంటూ ఉంటుంది సుమిత్రతో జ్యోత్స్న. అయితే ఇంటి పని మనిషి కాదు, తను నా కూతురు అని అంటూ షాక్ ఇస్తుంది సుమిత్ర. మమ్మీ నీ కూతుర్ని నేను అని అనగానే, నువ్వు నా కూతురులాగేమీ ప్రవర్తించడం లేదు. నేను వాంతింగ్ చేసుకుంటే నన్ను అసహించుకొని పక్కకి పోయావు, నువ్వు నా కూతురివి ఎలా అవుతావు అని అంటూ ఉంటే, అప్పుడే జ్యోత్స్న కోపంగా, నీకు ఇవి కావాల్సింది దొరికిందా దీప, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? మా మమ్మీని నన్ను దూరం చేసేసి నువ్వు మాత్రం మా మమ్మీకి దగ్గరైపోయావు. నీకు ఇదే కదా కావాల్సింది. మళ్ళీ నువ్వు ఈ ఇంట్లో తిరిగి మొదట్లో ఎలాగైతే ప్రేమని పంచుకున్నావో అందరితో అలాగే ఉంటున్నావో. అసలు నిన్ను ఈ ఇంట్లోకి రానివ్వడమే నేను చేసిన తప్పు అని దీప చెయ్యి పట్టుకొని బయటికి ఈడ్చుకెళ్తూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక అది చూసి ఒక్కసారే ఇక దశరథ షాక్ అయిపోతూ ఇక జ్యోత్స్నాని చంప పగలగొడతాడు. కడుపుతో ఉన్నదని కూడా చూడకుండా అలా ఈడ్చుకెళ్తున్నావు, నీకు అసలు బుద్ధి ఉందా లేదా అని జ్యోత్స్నాని చంప పగలగొడతాడు దశరథ. అయితే ఛీ, రోజు రోజుకి ఇంత దిగజారిపోతున్నావు, నువ్వు అసలు ఆడదానివేనా అంటూ దశరథ తిడుతూ ఉంటాడు జ్యోత్స్నాని. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.